మీ రైస్ కార్డ్ లేదా రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయా? అయితే వెంటనే ఇలా చేయండి. ఏపీ ప్రభుత్వం కొత్తగా డీటెయిల్స్ చేంజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చింది. మీ కార్డులో జెండర్, ఏజ్, రిలేషన్షిప్, అడ్రస్ ఈ నాలుగుట్లో ఏదైనా తప్పులుంటే వెంటనే మీ సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఉంటుందండి, కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అనే అప్లికేషన్. మీరు గ్రామ సచివాలయం అయితే డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డు సచివాలయం అయితే వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని కలిసి ఈ సర్వీస్ని వినియోగించుకోండి. ముందుగా మీ డిఏ లాగిన్లో అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ వీఆర్ఓ గారికి వెళ్తుందండి. మీరు వీఆర్ఓ గారికి వెళ్ళే ముందు మీరు అప్లికేషన్ని ఏదైతే మీరు చేస్తున్నారో అప్లికేషన్ పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా రాసి పూర్తి చేసిన తర్వాత ఈ డిజిటల్ అసిస్టెంట్ గారు మీ అప్లికేషన్ని వీఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తారు. ఆ వీఆర్ఓ గారు ఫార్వర్డ్ చేసిన తర్వాత వీఆర్ఓ గారు అక్కడ ఈకేవైసీ చేయించుకుని తర్వాత నెక్స్ట్ వీఆర్ఓ గారి నుంచి నెక్స్ట్ మనకి ఎంఆర్ఓ గారు లాగిన్కి వెళ్తుందండి. ఆ ఎంఆర్ఓ గారు లాగిన్కి వెళ్ళిన తర్వాత 21 డేస్లో మీకు ఏదైతే తప్పులు ఉన్నాయో అవి మొత్తం కరెక్షన్స్తో సహా మీకు కొత్తగా రైస్ కార్డ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ రైస్ కార్డ్ అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డ్ అనే వీడియోని పెట్టాను. సో ఆ వీడియో మీరు ఫాలో అయితే కనుక ఆ అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలనేది ఆ వీడియోలో మీకు క్లారిటీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.